வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளைச் சென்றோதோம். ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెణ్ణి ఉగందేలోర్ ఎంబావాయ్. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినుడు. శ్రీమన్నారాయణ పాదార విందాలకు కీర్తిస్తాము. అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములనైనట్టి ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలన త్రాగము, కన్నుల కాటుక నుంచము, నేతిని భుజింపము, సిగలో పూలను దాల్చము, అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయుము. ఒకరిపై చాడీలను చెప్పము, సత్పాత్రదానము చేతుము. సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైనా యున్నా వాని నెరిగి సంతోషంతో నాచరింతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము. తెలుగు అర్థము. ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీకృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమము. భక్తి లేనిదే ఏ వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం, ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యము. ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు ఈ వ్రతములో అని శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటుంది మన గోదాదేవి.